పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో దాదాపుగా 3 మాసాలు కావస్తుంది చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎక్కువ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేని విధంగా కూడా వారికి కూడా అధికారం కూడా ప్రజలు కూడా అప్పచెప్పారు. ఈరోజు రాష్ట్రంలో కూడా కేవలం ఒక భయభ్రాంతులను చేయాలని చెప్పేసి రాష్ట్రంలో పరిస్థితులను కూడా తీసుకొని వస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఎలా జరుగుతూ ఉందో మిగతా జిల్లాలో ఈ అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి అంటే మే 12వ తేదీ నుంచి 11వ తేదీ ఏప్రిల్ 12వ తేదీ నుంచి కూడా అక్కడ అనేకమైన కూడా సంఘటనలు కూడా జరగడం, ఆ తర్వాత కూడా మళ్ళీ కూడా తీసుకొని రావడం, తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత కూడా కనీసం ప్రశాంతత కూడా ప్రివేల్ చేస్తారని డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చేస్తారు, నార్మల్సీ తీసుకొస్తారని చెప్పేసి మేమంతా అనుకుంటే ఈ రోజుకు కూడా దాదాపుగా 85 రోజులు కూడా కావస్తూ ఉంది. ఈ రోజుకు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కానీ కడకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మన 2004వ తేదీ జూన్ 4వ తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ్యుడైన పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లికి కానీ లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ అనేకం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ 3 రోజుల కిందట ఛార్జ్ తీసుకున్న జగదీష్ గారిని కానీ లేకపోతే ముందుండే ఎస్పీకి కానీ డిపార్ట్మెంట్ కానీ చెప్పినా కూడా సరిలేని పరిస్థితి కూడా ఈరోజు అనే విషయాన్ని కూడా ఈరోజు కూడా మరి ఉంది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పేదే కాకుండా నిన్నటి రోజు 2 రోజుల కిందట మంగళవారం పెద్దారెడ్డి గారు తన వ్యక్తిగతంగా కూడా ఏదో కొన్ని పేపర్లు ఉన్నాయి గట్టి అని చెప్పి పోలీస్ పర్మిషన్తో పోలీస్ ప్రొటెక్షన్తో ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతనితో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన పంపించిన తర్వాతనే వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా పోయేసేస్తే 10 నిమిషాల లోపలే అతను పోయే లోపలే అక్కడ గుంపుగా ఏర్పడి అక్కడ ఒక వాతావరణం కూడా సృష్టించేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈరోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతూ ఉంది అన్నమాట. ఎవరు కానీ పెద్దారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారెడ్డి అంతా కూడా ఈ తాడిపత్రికి ఎవరు రాకూడదని వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయను, ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా వాళ్ళపైన అని చెప్పేసి వ్యవస్థలకే ఈరోజు కూడా ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఈరోజు ఈ దేశంలోనే ముఖ్యమంత్రి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా కూడా తప్పులు చేస్తే కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఈరోజు దేశంలో ఉంటే, కానీ ఈరోజు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం వ్యక్తులను కూడా కనీసం వాళ్ళ ఇంటిలో ఉండడానికి కూడా వీలు లేదని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా థ్రెట్ చేసేటట్టు కూడా మాట్లాడినా కూడా ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈరోజు ఉండే చేతగాని పరిస్థితులా లేకుంటే యొక్క అధినాయకత్వమే ఈరోజు ఎవరైతే స్టేట్ హెడ్ ఉన్నారో వారి యొక్క ప్రోత్సాహం వల్ల అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ అనేది కూడా అందరికీ కూడా వ్యవస్థ అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చూసినా చాలా విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. చాలామంది అధికారులు కూడా ఉంటున్నాడు, కనుక అధికారులను కూడా బెదిరించే స్థాయికి కూడా ఈరోజు ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని, గ్రూప్ 1 ఆఫీసర్లని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేశారు అధికారులుగా, పోలీస్ ఆఫీసర్లుగా కానీ రెవెన్యూ అధికారులు కానీ పనిచేసినారంటే చాలు మూలబెట్టండి అని చెప్పేసి వాళ్ళని పెట్టేసి చేస్తున్నామంటే దానికి అర్థం ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ జాయింట్గా వ్యవస్థలే వారిని కూడా ఒక రకంగా కూడా బెదిరించే పద్ధతిలో ఈరోజు కూడా పోతుంది. కాబట్టి ఇంత అలుసుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. ఏమాత్రం కూడా వ్యవస్థ అంటే భయం లేదు. అటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉండే, దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా మేము తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అధికారులతో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను 95లో ముఖ్యమంత్రి అవుతాను, 1995లో ముఖ్యమంత్రిగా ఎలా ఉంటే అట్లా ఉంటాను,
మాకు కూడా తెలుసు. నేను కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున 96లో కూడా, 95లో కూడా ఈ జిల్లాలో అటువంటి పరిస్థితుల్లో ఉండేది. చాలా నియోజకవర్గాల్లో కూడా ఎవరికైనా డెమోక్రటిక్గా ఫంక్షన్ చేసుకోలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు కూడా అప్పుడు అధికారంలో కూడా ఎలా ఉండేది అంటే అటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొని రావాలనుకుంటున్నారా? అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంతో పాటు ఈ అనంతపురం జిల్లా కూడా తీసుకొని రావాలంటున్నానని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని మేము స్ట్రైట్గా కూడా నేను అడుగుతా ఉన్నాను.